మమ్ము కాచినవాడు మా మనసు దోచినవాడు మంగళాకారుడు మా శ్రీనివాసుడు. ఈ కథ మనలోని ఒక సగటు సాఫ్ట్వేర్ ఇంజనీర్ జీవితంలోని ఒక రోజు కథ. భారతదేశంలో ఉన్న ప్రశాంతత మొత్తం సాఫ్ట్వేర్ ఇంజనీర్ లైఫ్ లోనే ఉన్నదని మన పెద్దలు చెప్తూ ఉంటారు. అది వాళ్ళకున్న ఆశయమో లేక అప్పటికున్న సత్యమో తెలీదు. కానీ నిజానికి సాఫ్ట్వేర్ ఇంజనీర్ లైఫ్ లోని ప్రతి క్షణం ఒక యుద్ధ భూమిని తలపిస్తుంది. అలా వాళ్ళు పడే అష్ట కష్టాల్లో ఒక బియ్యపు గింజే ఈ ఈడేనండి మన హీరో. ఏం చేస్తున్నాడో చూడండి. మీరు అనుకునేది కరెక్టే. వాడికి ఈరోజు అప్రైజల్. Venkat? Yes, Sandeep. Today we have our interviews. Okay. Please take care of this. Okay. I will. సౌందర్య 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 అలాగే సౌందర్య అలాగే సౌందర్య అలాగే సౌందర్య. ఫస్ట్ క్యాండిడేట్ రానా 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 నే రానా 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 What is your name? Raja. Come again? Hey, what are you doing, man? Very good, sir. Come again, అన్నారు. వినపడి కన్నామయ్యా, కూర్చో. Give me your resume. పోలే అది రిపోలే. డస్ట్బిన్ లో ఉండాల్సింది డస్ట్ మీద తెచ్చావేంట్రా? ఓకే, క్వశ్చన్స్ నేను అడుగుతాను. ఓకే, వాట్ ఈస్ కామన్ లాంగ్వేజ్ అంటే? మేడం మీరు అచ్చం శ్రీదేవిలా ఉన్నారు మేడం. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. మేడం యాక్చువల్లీ శ్రీదేవి మీలాగా ఉన్నారేమో అని డౌట్ మేడం. మళ్ళీ కరెక్ట్ ఆన్సర్. ఆ బిస్కెట్, ఆ క్రీమ్ బిస్కెట్. ఇంటికి నీ పేరేందన్నా? రాజా, బిస్కెట్ రాజా.
అనుకున్నారా బిస్కెట్లు వేస్తూ బతికేస్తున్నావు. ఇక్కడ సెలెక్ట్ అయిపోయినా మేడం. నేను చూసుకుంటా కదా, నువ్వు వెళ్ళు. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్. మార్పులేరా రా కూర్చో. గివ్ మీ రేసు. ఓకే, స్టార్ట్ చేద్దాం. వాట్ ఈస్ సి? సి అంటే చూడటం. అవునా? మరి సి ప్లస్ ప్లస్ అంటే? సి ప్లస్ ప్లస్ అంటే సి పక్కనే 2 ప్లస్ ఉంటాయి, జూమ్ చేసి చూడు. అబ్బో. మరి జావా? జావా అంటే ఏముంది, పొద్దునే మా మామ కాచి పెట్టుకుంటుంది, అదే జావా. నెక్స్ట్ క్వశ్చన్ కూడా నాకు తెలుసుగా. మరి క్వశ్చన్ ఏంట్రా? జావా ప్లస్ ప్లస్. మరి ఆన్సర్ ఏంట్రా? పొద్దున్నే కాచుకునేది ఈవినింగ్ తాగడం. ఇంతకీ మీరు బ్రాంచ్ ఏంటమ్మా? మెకానికల్. రావు గారు మీ తాలూకే. అవునా? మోటార్ స్టార్ట్ అవుతుందమ్మా. అలాగే యూటర్న్ తీసుకుని వెళ్ళిపోమ్మా. లేవనంటావా నన్ను లేపమంటావా, నిద్దుర లేవనంటావా నన్ను లేపమంటావా. హలో బాబు, నీ పేరేంటన్నా? Indian Fruit by Charles Babbage, sir. Tell me about yourself. It supports OOPS. It supports multi-threading. It supports multiple inheritance, sir. నీ గురించి చెప్పమంటే సి ప్లస్ ప్లస్ గురించి చెప్తున్నావు. ఇంతకుముందు వచ్చిన ఫ్రెండ్ కదా. అవును మేడం. బాబు, నానా బాబు, నీ స్టాప్ వచ్చింది. నీ స్టాప్. నెక్స్ట్. సంజానే తోనే తాని రేనానో అవతుంబక తానే అంబిలంబానో. ప్లీజ్ టేక్ యువర్ సీట్. అరే ఏం చేస్తున్నావురా? నీ దగ్గర ఉన్నారు. నేను టేకమనేది రా, చెట్టమన్నాను. కింద కాదురా, పైన కూర్చో. రారా, నా ఒళ్ళో కూర్చోరా, సీట్ లో కూర్చోరా. వాట్ ఈస్ యువర్ నేమ్? చతుర్బ్రాహ్మ పర్యంతం. వాసిష్ఠ మైత్రేయ ప్రవరాన్విత వాసిష్ఠ గోత్రోద్భవస్య రామానుజ శర్మాణం అహంభో అభివాది. మామా. మామా. మా నాన్నగారు ఎప్పుడు నామధేయం చెప్పినా చతుర్బ్రాహ్మ పర్యంతం అని చెప్పమన్నారండి. ఇంకేం చెప్పారు నాన్నగారు? మా నాన్నగారండి మళ్ళీ ఇంకేం చెప్పారేమండి, బట్టతల ఉంటే ఎక్కడికో వెళ్తున్నారని చెప్పారండి. అది బట్టతల కాదురో, పట్టుదల పట్టుదల. ఓకే, క్వశ్చన్స్ అడుగుదాం. కంప్యూటర్ గురించి ఏం తెలుసు నీకు? కంప్యూటర్ గురించి అండి చాలా తెలుసండి. మొదటగా ఒక టీవీ పెట్టా, దాని ఆనుకునే మౌస్ పిల్ల, దాని కిందనే ఇటుకీలు పెట్టా, దాని తర్వాత కిటికీలు 7 కిటికీలు 8. గంతే కదా, ఇంకేముంది కంప్యూటర్ గురించి. గంతే అంటావా? గంతే. సరే, నీకు ఒక 2 క్వశ్చన్స్ అడుగుతాను. ఈ రెండింటికి ఆన్సర్ చేసావంటే నీకు జాబ్ ఇచ్చేస్తాను. చవిచత్ర ఇచ్చేస్తాను. సరే, వాట్ ఈస్ డేటాబేస్? బాబు,
సెకండ్ క్వశ్చన్, వాట్ ఈస్ SQL? నీకు రాదని అర్థమైంది, నీకు వెళ్ళొచ్చు బాబు. నేను నేను వెళ్ళరా, జాబ్ ఇచ్చేసారు మరి. వెళ్ళరా. సెక్యూరిటీ వెళ్ళను. వీడేనండి మన హీరో గారి మేనల్లుడు. ఇంకా ముఖ్య విషయం అండోయ్, వీళ్ళ నాన్న దగ్గర మన హీరో గారు అప్పు కూడా చేశారు. తింగరోడు వచ్చేసాడు. మాయ 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 మాయ. ఇది ఇంటర్వ్యూరా, ఇల్లు కాదు. అక్కడ కూర్చోరా. బాగున్నా మాయ. బాగున్నాను రా, అక్కడ కూర్చోరా. ఇంటర్వ్యూరా ఇది. మాయ ఏదో అలా జాబ్ చేసుకుంటున్నాను. వెళ్ళరా, కూర్చోరా. ఇది ఇల్లు కాదు, ఇంటర్వ్యూరా. సరే మాయ. వాట్ ఈస్ యువర్ నేమ్? ఏం చేస్తున్నారా? నాన్న మాయ తెలియనట్టు పేరు అడుగుతాను నాన్న. ఆపరా, పెట్టు. ఏంటి మీ వాడి పేరు కూడా చెప్పడా? వాట్ ఈస్ డేటాబేస్? నాన్న మాయ అప్పున్నాడు. పెట్టారా. అర్థమైంది. అసలు మా ఇంకేంటి మా ఇష్యాలు. అరే ఇది ఇంటర్వ్యూరా, ఇల్లు కాదు. నీ జాబ్ నా జాబ్ మీదకి వస్తుంది. ఏం మా ఇంటర్వ్యూ ఇది? అవునరా. అయితే జాబ్ వచ్చేసినట్టేనా? అదే నేను చూసుకుంటాను. సెలెక్ట్ అవ్వకపోతే ఇంటికి వెళ్ళి అతేతో చెప్తాను. సరే వెళ్ళరా. ఏమైంది వేళ ఎదలో ఈ సందడేల మిల 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 మేఘమాల చిటపట చినుకేయు వేళ. లెట్ మీ హ్యాండిల్ దిస్. మీ పేరేంటి? లక్ష్మి. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ డేటాబేస్? డేటాబేస్ సార్ వచ్చు కానీ గుర్తు రావట్లేదు సార్. ఎలా గుర్తుంటుంది? కోడలా కొడుకు పిల్లమా, బావమర్ది బారుకి వెళ్దామా, ఇలాంటి సీరియల్ అయితే గుర్తుంటాయి. ఏమమ్మా ఏడుస్తున్నావా? లేదు సార్, ఏడిస్తే మేకప్ చెరిగిపోతుంది కదా. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ఇంటర్నెట్? ఇంటర్నెట్ లో ఫేస్బుక్ ఉంటుంది. ఫేస్బుక్ లో లైక్స్ చేయొచ్చు, ఫేస్బుక్ లో కమెంట్ పెట్టొచ్చు, ఫేస్బుక్ లో వీడియో షేర్ చేయొచ్చు, ఫేస్బుక్ లో చాట్ చేయొచ్చు. ఓకే నాకు అర్థమైంది. ఇంటర్నెట్ అంటే ఫేస్బుక్ అన్నమాట. అవి ఒక్కటే నీకు తెలుసు. వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ వైల్ అండ్ డూ వైల్? సార్ ఇంటర్వ్యూయర్ అంటే ఓల్డ్ గా ఉంటారు అనుకున్నారు, మీరు ఎంత యంగ్ గా ఉన్నారేంటి? పిన్ని గారు ఇది విన్నారా? లడ్డు కావాలా నాయనా? కొత్త క్యాడ్బరీ డైరీ మిల్క్ షాట్స్, చాక్లెట్ ఇంకా పాలతో చేసిన లడ్డూలు. మీకు పెళ్ళైందా సార్? ఏమైనా మరో లడ్డు కావాలా? కొత్త క్యాడ్బరీ డైరీ మిల్క్ షాట్స్, 2 రూపాయలకి 2 లడ్డూలు. నెక్స్ట్, వాట్ ఆర్ ది డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫంక్షన్స్? Functions are of different types, like example, marriage function, birthday function. నా పెండాకుడు ఫంక్షన్, తద్దినం ఫంక్షన్ చెప్పు, అవి కూడా చెప్పు. మర్చిపోయాను సార్, నాకు తద్దినం ఫంక్షన్ ఉంది, వెళ్ళాలి. ఇంతకీ మీ నెంబర్ చెప్పలేదు? రోల్ నెంబరా సార్, ఫోన్ నెంబరా? మీరు ఫోన్ నెంబర్ చెప్పండి, నేను రోల్ నెంబర్ కొనుక్కుంటా. బాయ్ సార్. ఈ హృదయం కరిగించి వెళ్ళకే నా మరో హృదయం అది నిన్ను వదలదే. హలో హలో సౌందర్య, ఈ రోజైనా త్వరగా వస్తున్నావా? తొందరగానే వచ్చేస్తున్నా సౌందర్య. చూద్దాం, లేట్ అయితే అప్పుడు చెప్తాను ఈ సంగతి. వాట్ యు టాకింగ్ యార్? లేట్ అనేది నా డిక్షనరీలోనే లేదు.
ఏమైందిరా? ప్రొడక్షన్ లో ఇష్యూ. ప్రొడక్షన్ లో ఇష్యూనా? ప్రొడక్షన్ లో ఇష్యూనా? ఇప్పుడెవరు ఫిక్స్ చేయగలరు? కృష్ణ మనోహర్ ఐపీఎస్. ఇండియన్ పోలీస్ సర్వీస్ 57th బ్యాచ్. నాకు పెళ్ళవట్లేదని చాలా బాధపడేవాడిని. మా అమ్మ నాన్న కూడా బాగా బాధపడేవాళ్ళు. ఇంతలో పక్కింటి సుబ్బారావు నాకు కేపీజీ లక్ష్మణ్ గురించి చెప్పాడు. కేపీజీ లక్ష్మణ్ నా జీవితాన్నే మార్చేసింది. ఇప్పుడు నాకు 3 పెళ్లిళ్ళు. థ్యాంక్స్ టు కేపీజే. సినిమా షూటింగ్ కాదు, రియాలిటీ షో. రియాలిటీ షోనా? ముందు ఈ రియాలిటీ షో కాన్సెప్ట్ ఏంటో చెప్పండి. బాగా రిచ్, అలాగే కొంచెం అమాయకత్వం, విపరీతమైన కోపం, పట్టరాని సంతోషం, వివత్సమైన హ్యుమానిటీ, కొంచెం కని, భయంకరమైన బలుపు. ఒక్క క్యారెక్టర్ లో ఇన్ని వేరియేషన్స్. అందుకే మిమ్మల్ని మెయిన్ గా పెట్టి ఓ రియాలిటీ షో ప్లాన్ చేశాం. దానికంటే ముందు ఇదే టెలికాస్ట్ అవుతుంది. లెట్స్ బిగిన్ ది షో. అబ్బాబ్బాబ్బా, ఏం చేస్త్రీ ఎప్పుడు ఇలాగే చేస్తారా? ఈ మధ్యలో చేస్తున్నారా? గట్టిగా పట్టేను పట్టు గమ్యం చేరేట్టు. ఎక్కుత్తొలి మెట్టు కొండను కొట్టు ఢీ కొట్టు గట్టిగా పట్టేను పట్టు గమ్యం చేరేట్టు. నువ్వు పలుగే చేపట్టు కొట్టు చెమటే చిందట్టు బండలు రెండుగా పగిలెట్టు తలబడు నరసింహ. నువ్వు పలుగే చేపట్టు కొట్టు చెమటే చిందట్టు బండలు రెండుగా పగిలెట్టు తలబడు నరసింహ. పట్టు పురుగల్లే ఉండగా వెంటాడే పులివై టక్కని శత్రువు తల తుంచి సాగర నరసింహ. పట్టు పురుగల్లే ఉండగా వెంటాడే పులివై టక్కని శత్రువు తల తుంచి సాగర నరసింహ. బలముంది యువకుల పక్క బలముంది అండక దేవుడి తోడుంది అడుగుడు నరసింహ. హలో, మీరు చూసిన టీవీ 9.99. నేను మీ రవి. ప్రొడక్షన్ లో మళ్ళీ ఇష్యూ రిక్టర్ స్కేల్ పై 9.5 గా నమోదు. ఈ ప్రొడక్షన్ ఇష్యూ వల్ల 5 క్లయింట్స్ కి తీవ్ర గాయాలు, ఒక క్లయింట్స్ పరిస్థితి విషమం. దీని గురించి మరిన్ని వివరాలు అందించడానికి ఆన్సైట్ నుంచి మా ప్రతినిధి హేమ సిద్ధంగా ఉన్నారు.
ప్రొడక్షన్ డిస్కస్ చేసే ప్రాంగణంలో ఉన్న రవి కొన్ని రోజులుగా మన ఛానల్లో ప్రసారం చేసిన సొల్లు కాబట్టి ఈరోజు నిజమైన రవి. అయితే దీనికి గల కారణాలు మాత్రం మనకి ఇంకా తెలియాల్సింది రవి. అయితే మనం అనుకున్నట్టు ఈసారి వచ్చిన ప్రొడక్షన్ ఇష్యూ తీరు చాలా ఎక్కువగా ఉంది రవి. అయితే తీవ్ర గాయాల పాలైన క్లయింట్స్ ని పరామర్శించేందుకు మన ప్రాజెక్ట్ మేనేజర్ స్వయంగా ఫోన్ చేశారని సమాచారం అందింది రవి. అయితే ఒక క్లయింట్ పరిస్థితి మాత్రం చాలా విషమంగా ఉందని తెలిసి మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు తీవ్ర దిగ్భ్రాంతి తెలియజేశారు రవి. అయితే మన డెవలపర్స్ ప్రొడక్షన్ ఇష్యూ ఇప్పటికీ ఫిక్స్ చేసినట్టు చెప్తున్నారు రవి. మరి మనం కాసేపట్లో ప్రొడక్షన్ ఇష్యూ డిస్కషన్ లైవ్ లో చూడొచ్చు రవి. చూస్తూనే ఉండండి, పరికరాలకు మాత్రమే పనికొచ్చి టీవీ 9.9 కెమెరామెన్ ఎర్రబాబుతో సార్. స్పీకర్ గారు, ఈ మీటింగ్ లో మీ పాత్ర గురించి చెప్పండి సార్. ఏముందమ్మా, డెవలపర్స్ ఏమో టెస్టర్స్ ప్రాబ్లం అంటారు, టెస్టర్స్ ఏమో డెవలపర్స్ ప్రాబ్లం అంటారు. వాళ్ళు చెప్పేది వీళ్ళు చెప్పేది మనం రాసుకోవడం, అన్పార్లమెంటరీ వర్డ్స్ ని కట్ చేసేయడం. సింపుల్ గా చెప్పాలంటే గొర్రెలుగా ఏం చేస్తాడమ్మా, నేను కూడా చేసేది అదే. అది రవి, ఇంతకు ముందు స్పీకర్ గారు గొర్రెలు కాసుకున్న వాళ్ళని చెప్తున్నారు రవి. రవి, ప్రొడక్షన్ ఇష్యూ రావడానికి ముఖ్య ఆరోపణలు ఎదుర్కొంటున్న డెవలపర్స్ వచ్చారు రవి. అయితే మనం వాళ్ళని కూడా పలకరించే ప్రయత్నం చేద్దాం రవి. సార్ చెప్పండి సార్, ఈ ప్రొడక్షన్ ఇష్యూ మీ వల్ల వచ్చిందని, మీ డెవలప్మెంట్స్ అయితే చేయకపోవడం వల్ల వచ్చిందని బయట ముఖాలు శిఖరాల్లో తిరుగుతున్నాయి సార్. దీనిపై మీ స్పందన ఏంటి? దీన్ని మేము ఖండిస్తున్నాం. మేము ఖండాలుగా ఖండిస్తున్నాం. అది రవి, డెవలపర్స్ ఇంతకు ముందు బట్టన్ షాప్ లో కీమ కొట్టేవాళ్ళని చెప్తున్నారు రవి. రవి, ప్రొడక్షన్ ఇష్యూ రావడానికి ముఖ్య ఆరోపణలు ఎదుర్కొంటున్న మన టెస్టర్స్ వచ్చారు రవి. అయితే మనం వాళ్ళని కూడా పలకరించే ప్రయత్నం చేద్దాం రవి. మేడం చెప్పండి మేడం, ఈ ప్రొడక్షన్ ఇష్యూ మీ వల్ల వచ్చిందని డెవలపర్స్ తీవ్రమైన ఆరోపణలు చేశారు మేడం. దీనిపై మీ స్పందన ఏంటి మేడం? మేడం అసలు టెస్టర్ అనేవాడు ఎలా ఉండాలి మేడం? ఒకసారి మైక్ టెస్ట్ చేసుకోండి. హలో, మళ్ళీ ఒకసారి టెస్ట్. హలో హలో, అదే టెస్ట్. అది రవి, ఇంతకుముందు ఈ టెస్టర్స్ పెళ్లికి ఫంక్షన్ కు మైకులు సెట్ చేసుకున్న వాళ్ళని చెప్తున్నారు రవి. రవి, ప్రాజెక్ట్ కి మూల స్తంభమైన మేనేజర్ గారు వస్తున్నారు రవి. అయితే మనం వాళ్ళని కూడా పలకరించే ప్రయత్నం చేద్దాం రవి. సార్ చెప్పండి సార్, ఈ ప్రాజెక్ట్ మీ వల్లే పోయిందని డెవలపర్స్ టెస్టర్ తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు సార్. దీనిపై మీ స్పందన ఏంటి సార్? ఏం చేయాలమ్మా? గోల చేస్తే గూగుల్ ఇచ్చారు, ఏడుస్తే యాహూ ఇచ్చారు, ఆకలేస్తే సుడాక్సో ఇచ్చారు. ఇంకా ఏం ఇవ్వాలమ్మా? సార్ నాకు అర్థమైంది సార్, నాకు మీ బాధ అర్థమైంది సార్. అసలు చెప్పండి సార్, మేనేజర్ అనేవాడు ఎలా ఉండాలి సార్? కనిపించే 3 సింహాలు డెవలపర్, టెస్టర్, క్లయింట్ అయితే కనిపించనే 4 సింహాలు ప్రాజెక్ట్ మేనేజర్, మేనేజర్, మేనేజర్. అది రవి, ఈ ప్రాజెక్ట్ మేనేజర్ ఆఫీస్ లో ఎప్పుడు కనపడకుండా తిరుగుతూ ఉంటారంట రవి. రవి, ఇక్కడికి రావాల్సిన వాళ్ళందరూ వచ్చేసారు రవి. ఇక్కడ ఏం జరగబోతుందని యావత్ ఆంధ్రప్రదేశ్ ఉత్కంఠంగా ఎదురు చూస్తుంది రవి. అయితే ఇక్కడ మనం ఏం జరగబోతుందని చూద్దాం రండి రవి. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభిద్దాం. సమయం 3:30. తేదీ డిసెంబర్ 31, 2014. ముందుగా ప్రొడక్షన్లో వచ్చిన ఇష్యూ కోసం మనందరం 2 నిమిషాల పాటు మౌనం పాటిద్దాం. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మమృతస్య చ తస్మాదపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి నత్వం శోచితుమర్హసి. పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు. అనివార్యమగు ఈ విషయమును గూర్చి శోకింపతగదు. ముందుగా డిస్కషన్ చేయాల్సిన పాయింట్స్. డిస్కషన్ పాయింట్ 1, ప్రొడక్షన్ ఇష్యూకి నైతిక బాధ్యత ఎవరు వహించాలి. డిస్కషన్ పాయింట్ 2, హైక్స్ కోసం డిస్కస్ చేయాలి. డిస్కషన్ పాయింట్ 3, ఫిమేల్ రేషియో ఇన్ ద డెవలప్మెంట్ టీమ్. ముందుగా మనం డిస్కషన్ పాయింట్ 1,
ప్రొడక్షన్ ఇష్యూకి నైతిక బాధ్యత ఎవరు వహించాలి? అధ్యక్ష, ఈ రోజు మంచి రోజు, బుధవారం. ఐక్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. దయచేసి కూర్చోండి. ముందుగా ప్రొడక్షన్ ఇష్యూ కోసం డిస్కషన్ చేద్దాం. ప్రాజెక్ట్ మేనేజర్ గారు, మీరు స్పందించాల్సిన సమయం వచ్చిందండి. నాకు తెలిసి అధ్యక్ష, ఇది డెవలపర్స్ది, టెస్టర్స్ది, ఇద్దరిది ఇది మధ్యలో తీసుకోవాలి అధ్యక్ష. అసలు ఇచ్చిన రిక్వైర్మెంట్ ఏంటి అధ్యక్ష? వీళ్ళు చేసిన డెవలప్మెంట్ ఏంటి అధ్యక్ష? వీళ్ళు చేసిన టెస్టింగ్ ఏంటి అధ్యక్ష? మేము సాఫ్ట్వేర్ ఎక్కడికో తీసుకెళ్ళాలనుకున్నాం అధ్యక్ష, బట్ వీడికి అధ్యక్ష. అసలు ఒక్కసారి అనిపిస్తుంది అధ్యక్ష, మన సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ చచ్చిపోతుంది అనిపిస్తుంది అధ్యక్ష. అసలు డెవలపర్ టెస్టర్ గురించి ఒక మహానుభావుడు ఒక మాట చెప్పారు అధ్యక్ష, మీకు చెప్తున్నాను. The relationship between two persons of a family must be like a fish and water, but it should not be like a fish and a fisherman. అధ్యక్ష, సినిమాలో హీరోయిన్ సెకండ్ కోట్ డ్రెస్ మారుస్తున్నట్టు వీళ్ళు పోటుకో రిక్వైర్మెంట్ మారుస్తుంటే ఏం డెవలప్ చేయమంటారు అధ్యక్ష? మేనేజర్ గారు, మీరు స్పందించాల్సిన సమయం వచ్చిందండి. అధ్యక్ష, వీడు రిక్వైర్మెంట్ హీరోయిన్ డ్రెస్ తో పోలిస్తే నేను ఏం మాట్లాడాలి అధ్యక్ష? మీరు ఆ హీరోయిన్ డ్రెస్ రికార్డ్ నుంచి మొత్తం తీసేయండి ఫస్ట్. రికార్డుల నుండి హీరోయిన్ డ్రెస్ తొలగిస్తున్నాం. అధ్యక్ష, వీళ్ళు ఏదో బాగా కష్టపడి కోడ్ చేశా అంటున్నారు కానీ అధ్యక్ష, కానీ కోడింగ్ ఎత్తినట్టుగా వెళ్ళారు అధ్యక్ష. ఆ రాసిన కోడ్ కూడా కామెంట్స్ పెట్టి మమ్మల్ని ఎలా కష్టపడ్డారు అధ్యక్ష. దయచేసి కూర్చోండి. ప్లీజ్ కోఆపరేట్. అధ్యక్ష, మేమేమో కోడ్కి వెళ్తాము అంటున్నారు అధ్యక్ష టెస్టర్స్. మేము జాయిన్ అయ్యింది జావా మీద అధ్యక్ష, ట్రైనింగ్ ఇచ్చింది మెయిన్ ఫ్రేమ్స్ మీద, ప్రాజెక్ట్ ఏమో డాట్ నుంచి చేయమన్నారు. ఎలా కోడింగ్ చేయమంటారు అధ్యక్ష? అప్పటికే 6 నెలల్లో 13 లైన్ కోడ్ రాస్తారు అధ్యక్ష. అది ఇప్పటికీ టైం చేయలేదు అధ్యక్ష. మేనేజర్ గారు, అయ్యిందేదో అయిపోయింది. ఇకపై ప్రాజెక్ట్కి ఏ ప్రాబ్లం రాకుండా ఉండడం కోసం మీ సొల్యూషన్ చెప్పండి. అధ్యక్ష, ఎంప్లాయీ మనోభావాలను దృష్టిలో పెట్టుకొని నేను కొన్ని డిసిజన్స్ తీసుకున్నాను అధ్యక్ష. అది మీ ఫైల్లో ఉంది, ఒకసారి చూడండి అధ్యక్ష. ప్రతి నెల టీమ్ అవుటింగ్ కి తీసుకెళ్ళడం జరుగుతుంది. సమయాభావం వల్ల హైక్స్ కోసం ఇప్పుడు డిస్కషన్ చేయలేకపోతున్నాం. నెక్స్ట్ టైం మీటింగ్ లో చేద్దాం. దయచేసి కూర్చోండి. ఇంతటితో సభను ముగించడమైనది. నో కామెంట్. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. రవి, మీరు మీడియా పట్ల చాలా దురుసుగా ప్రవర్తిస్తున్నారు రవి. ఇందాక కూడా సభ్య సమాజం తలదించుకునే విధంగా అత్యంత పైశాచికంగా హీరోయిన్ వేసుకునే పొట్టి బట్టల గురించి దురుసుగా మాట్లాడారు రవి. అయితే ఇలాంటి వాళ్ళని దుబాయ్ లో లాగా నడి రోడ్డు పైన ఉడితీయాలని యావత్ ప్రజలు కోరుకుంటున్నారు రవి. దిస్ ఈస్ హేమ సైనింగ్ ఆఫ్.
ఏంటంత ఎగ్జైటెడ్ గా ఉన్నావు? ఈసారి చాలా బాగా కష్టపడ్డాను, ఖచ్చితంగా టాప్ రేటింగ్ నాకే. ఆహా, బావురు కప్ప బావురుమన్న ఖర్చే పాము వదలదు కదా. ఏంటి నువ్వేమంటున్నావు నాకు అర్థం కావట్లే. ఆ ప్రెజర్ ఎత్తున్నావుగా, నీకే తెలుస్తుంది. అవునా? So, shall we start? Yes, sir. So, how did you feel about the company? ఇట్స్ రియల్లీ గ్రేట్ వర్కింగ్ విత్ దిస్ కంపెనీ సార్. ఎస్పెషల్లీ మీలాంటి గ్రేట్ లీడర్స్ యొక్క గైడెన్స్ లో వర్క్ చేయడం నా అదృష్టం సార్. Good. You have to work hard and feel like this is your own company. సార్, సిన్స్ దిస్ ఇస్ మై ఓన్ కంపెనీ, నాకు నచ్చినంత నేను హైక్ తీసుకోవచ్చా? Good job. Keep it up and down. So, Chappu, what did you did last year? నాకు ఇచ్చిన వర్క్ అంతా మొత్తం కంప్లీట్ చేశాను సార్. నాకు ఇచ్చిన దాంట్లో ఒక్కసారి కూడా ఒక్క ఇష్యూ కూడా రాలేదు సార్. సార్, నాకు ఇచ్చిన వర్క్ బాగా చేశాను కాబట్టి టాప్ రేటింగ్ ఇస్తారా సార్? గుడ్, వెరీ గుడ్. కానీ ఇచ్చిన పని చేయడం ఇట్స్ యువర్ డ్యూటీ. ఇట్స్ ఎక్స్పెక్టెడ్ అవుట్ ఆఫ్ యూ. దానికి టాప్ రేటింగ్ అంటే ఇచ్చిన పని కాకుండా ఇంకేం చేయమంటారు సార్? ఇప్పుడు ఇచ్చిన పని స్కూల్ పిల్లాడైనా చేస్తారు. ఏ స్కూల్ పిల్లాడు సార్? నేను చెప్పేది నీకు అర్థం అవట్లేదు. పసిపాప పాకడం ఇట్స్ నార్మల్. అదే లేచి నిలబడితే దట్ ఈస్ బియాండ్ ఎక్స్పెక్టేషన్. పాప ఏజ్ ఎంత ఉంటుంది సార్? నేను మాట్లాడే టాపిక్ ఏంటి, నువ్వు అడిగే క్వశ్చన్ ఏంటి? మీరేమంటున్నారు అర్థం కావట్లేదు సార్. ఏం చూస్తున్నారు సార్? ఏం లేదయ్యా, కోపం తగ్గడానికి మెడిటేషన్ చేస్తున్నా. యూ షుడ్ ఇంప్రూవ్ ప్రోయాక్టివ్ జుడిషియల్ ఇంటర్పర్సనల్ స్కిల్ ఆఫ్ మెటలిస్టిక్ వ్యూ. అంటే సార్, అంటే యూ హ్యావ్ టు ఓన్ ది అప్లికేషన్. పెళ్ళాలుగా చూసుకోవాలి. రమలానా సార్? వద్దు సార్. నీకు టీమ్ ఇంటరాక్షన్ సరిగ్గా లేదు. అది కూడా నోట్ చేస్తున్నారా సార్? పర్ఫార్మెన్స్ ఇస్ జస్ట్ ఓకే దిస్ టైం. సార్, ఇంత చేస్తే జస్ట్ ఓకేనా సార్? అంత డిసప్పాయింట్ అవ్వకయ్యా. యూ జస్ట్ లాగ్ ఇన్ టు ఐఆర్సిటిసి. తత్కాల్ ఓపెన్ చేయాలి, టికెట్ బుక్ చేయాలి, చాలా స్టోరీ ఉంది. అయితే నేను ఐఆర్సిటిసి వర్క్ చేయలే సార్? గో 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 అండ్ ఇంటరాక్ట్ విత్ యువర్ టీమ్. గో. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమా ఎవరు పుట్టారు, ఎవరు పుట్టారు, ఎవరు పుట్టారు, నిన్నెవరు? బాగా టైడ్ అయిపోయింది సౌందర్య. టైం ఎంత అవుతుంది? వాచ్ పని చేయట్లేదు సౌందర్య. చీపిరి వాడడం మొదలు పెడితే నాకంటే బాగా ఎవడో వాళ్ళాడు. కొట్టలే కొట్టలే, నేనే కొట్టా.
నమస్కారం అండి. నా పర్ఫార్మెన్స్ గారు మీకు నచ్చినట్టయితే బిస్కెట్ అని టైప్ చేసి 108కి SMS చేయండి.